హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాయ్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ ఇష్టం బాయ్. అయితే ఈ వీడియో కేవలం ఒక్కరి కోసమే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక 2000 మందిలో ఆ ఒక్కరి కోసమే చేస్తున్నాను. అయితే నిన్న ఒక వీడియో పెట్టాను భయ్య, షార్ట్ వీడియోనే పెట్టాను. బాలకృష్ణ గారికి చాలా వరకు ఈ సినిమాతో కలెక్షన్స్ వచ్చాయి. చాలా సినిమాలతో పోలిస్తే, అలాగే రామ్ చరణ్ గారి సినిమాతో పోలిస్తే ఈ సినిమాకి ఎక్కువ వచ్చాయని చెప్పేసి నేను చెప్పాను భయ్య. అయితే మనోడు ఏం చెప్పాడంటే, మీరు రామ్ చరణ్ గారిని బాలకృష్ణ గారిని ఎలా కలుపుతారు, ఆయన మార్కెట్ వేరే ఈయన మార్కెట్ వేరే, ఇప్పుడు మీరు నిరూపించండి మీరు చెప్పే మాటల్లో అని చెప్పేసి నాకు ఒక వీడియో పెట్టండి చూద్దామని చెప్పేసి చెప్పాడు. అందుకోసమే, కేవలం ఆయన కోసమే ఈ వీడియో చేస్తున్నాను భయ్య. మనందరికీ తెలిసిన విషయమే భయ్య, రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అని చెప్పచ్చు. అలాగే ఆయన సినిమాలు మొత్తం ఇండియా మొత్తం రిలీజ్ అయ్యాయి, అలాగే యూఎస్లో రిలీజ్ అయ్యాయి. చాలా వరకు ఇండియా మొత్తం పాన్ ఇండియాగా రిలీజ్ అయింది. తమిళ్ మెయిన్ అని చెప్పచ్చు, తెలుగు మెయిన్ అని చెప్పచ్చు, అలాగే 2 తెలుగు రాష్ట్రాలు మెయిన్ అని చెప్పచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా అయితే రిలీజ్ అయింది భయ్య. అయితే కేవలం డాకు మహారాజ్ మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ అయింది భయ్య. అది ఇంకా తొందరలోనే తమిళ్లో, కన్నడలో ఇలా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కన్నడలో కూడా అక్కడక్కడ ఒక్కొక్క చోట మాత్రం రిలీజ్ అయింది, కొన్ని థియేటర్లో మాత్రం. అయితే ఇది పక్కన పెడితే కేవలం 2 తెలుగు రాష్ట్రాలు మెయిన్ అని చెప్పచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే 2 రోజులకి, 2 రోజుల కలెక్షనే 74 కోట్లు. అంటే మీరు ఆలోచించవచ్చు, రామ్ చరణ్ గారి కలెక్షన్ గేమ్ చేంజర్ కలెక్షన్ 186 అని చెప్పేసి మనకైతే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు బాయ్. అది ఎంత మాత్రం నిజము అబద్ధం అనేది పక్కన పెడితే, ఓకే మనం అక్కడికే వచ్చినా కూడా యావరేజ్గా మొత్తం ఎన్ని రాష్ట్రాల్లో రిలీజ్ అయింది ఆ సినిమా చూసుకుందాం మనము. తమిళ్లో రిలీజ్ అయింది, కన్నడలో రిలీజ్ అయింది, అలాగే హిందీలో రిలీజ్ అయింది. ఒక్కొక్క మార్కెట్ నుంచి చూసుకున్నా కూడా చాలా వరకు మనకు ఒక 50-50 వేసుకున్నా కూడా ఆ లెక్కన ఒక 5 రాష్ట్రాలన్నా కూడా 250 కోట్లు రావాలి. అలాగే మన 2 రాష్ట్రాలే కాబట్టి మనోడికి, బాలయ్య బాబుకి 56 కోట్లే వచ్చాయి. ఫస్ట్ రోజు కలెక్షన్ చెప్తున్నాను, 50 కోట్ల దాకా వచ్చింది, 56 కోట్ల దాకా వచ్చింది. ఆ లెక్కన మీరు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు బాలయ్య బాబు కలెక్షన్స్ ఎక్కువ అనిపిస్తాయి భయ్య. మీకు తెలుస్తుంది, ఎందుకంటే మీరే కంపేర్ చేసుకోండి. అసలు మనం పాన్ ఇండియాగా రిలీజ్ చేసిన సినిమాకి, అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో, కేవలం మన 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసిన సినిమాకి, అలాగే ఆయన ఏజ్కి ఈయన ఏజ్కి ఇలా చూసుకున్నా కూడా ఈ సినిమానే ఎక్కువ అని చెప్పేసి నేనైతే చెప్పగలను భయ్య, ఇది కాన్ఫిడెంట్గా. ఎందుకంటే మీరు కూడా ఈ క్లాస్ అనేది చెక్ చేసుకోండి, ఏ రాష్ట్రంలో ఎంత వచ్చింది, ఏ రాష్ట్రంలో ఎంత వచ్చింది అని చెప్పేసి చెక్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది భయ్య. నేను కేవలం తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ గారిది, మన బాలయ్య బాబు గారిది టాలీ చేయమని కాదు నేను చెప్తుంది. మీరు మొత్తం సినిమాగా ఒక వరల్డ్ వైజ్గా రిలీజ్ అయిన సినిమాకి, ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన సినిమాకి కంపేర్ చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకవేళ ఈ సినిమా కూడా ఆ రకంగా రిలీజ్ అయ్యి అప్పుడు కూడా మనకి ఈ రేంజ్ కలెక్షన్స్ కాకపోయినా, దీనికన్నా తక్కువ వచ్చింటే అప్పుడు మన బాలయ్య బాబు గారు తక్కువే అని చెప్పొచ్చు. నేను సినిమా పరంగానే చెప్తున్నాను భయ్య, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు. ఇప్పుడు వచ్చిన 2 సినిమాల పరంగా చెప్తున్నాను. ఇంతకుముందు వచ్చిన సినిమాలతో అసలు బాలయ్య బాబు గారు తూగలేరు, అది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు వచ్చిన సినిమాలతో బాలయ్య బాబు గారే ఎక్కువ తూగారు అని చెప్పి మాత్రం చెప్పగలను భయ్య. ఇది మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఈ వీడియో కింద మీరు ప్లీజ్ దయచేసి రిప్లై ఇవ్వండి.